తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాల బలోపేతం కోసమే సమగ్ర కుటుంబ సర్వేతో పాటు కులగణన చేపడుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎంతమంది ఏ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు, వారి ఆర్థిక పరిస్థితి ఏంటి, ఆయా సామాజిక వర్గాల్లో ఆర్థిక, విద్య, ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయనే పూర్తి వివరాలతో ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దీని ద్వారా బలహీన వర్గాలకు మరింత ప్రయోజనకరంగా సంక్షేమ పథకాలు అమలు చేయొచ్చని స్పష్టం చేశారు. గంగ్ల కమలాకర్ గారు కూడా మొన్నటి వరకు మంత్రిగా ఉన్నారు. వారి అనుమానాలతో పాటు అనుమానాలను అడగడాన్ని మేము అభ్యంతరం పెడతలేము. మీ అనుభవంతో పాటు ఈ ప్రభుత్వానికి సూచన చేయండి. నా వైపు నుంచి సభాపక్ష నాయకుడిగా మా చిత్తశుద్ధిని మీరు ఎలాంటి శంకించాల్సిన అవసరం లేదు. స్వయంగా మేము ప్రభుత్వం ఏర్పడ్డ ఎంబడే మంత్రివర్గంలో మేము తీర్మానం చేసినాం. నెల తిరగకంటే ముందే ఈరోజు సభలో కూడా మేము ప్రవేశపెట్టినాం. మీరు అడగలే, మేమే ముందుకు వచ్చినాం. అంటే ఇక్కడ ఈ మంత్రివర్గ తీర్మానం కానీ సభలో ప్రవేశపెట్టిన తీర్మానం కానీ ఇవన్నీ స్వయంగా మేము ముందుకు వచ్చి చేస్తున్నాము. భవిష్యత్తులో కూడా ఈ మొత్తం సమాచార సేకరణ తర్వాత అది లోకల్ బాడీ రిజర్వేషన్ కావచ్చు, చట్టసభలలో మొన్న జరిగిన ఉమెన్ రిజర్వేషన్లో కూడా ఉపకులాల యొక్క రిజర్వేషన్లు ఏ విధంగా ఉండాలనో కూడా మా పార్టీ పార్లమెంట్లో కూడా ఆ విషయంలో మాట్లాడిన సంగతి మీకు తెలుసు. ఈరోజు ఇక్కడ మేము చెప్తున్నది విస్పష్టంగా ఈ తీర్మానము ప్రధానంగా బలహీన వర్గాలను బలోపేతం చేయడమే మా ఉద్దేశము. పాలితులుగా ఉన్న ఈ బలహీన వర్గాలను పాలకులుగా తయారు చేయడమే మా ముఖ్య ఉద్దేశము. వాళ్ళు ఎంతున్నారో వాళ్ళకంత నిధులు కేటాయించి వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలను వాళ్ళని ఆర్థికంగా కూడా నిలబెట్టాలనేదే మా ప్రభుత్వం యొక్క ఉద్దేశము. కాబట్టి ఇంత మంచి తీర్మానం తీసుకొచ్చినప్పుడైనా మీరు ముందుకొచ్చి ఈ తీర్మానాన్ని స్వాగతం పలికి దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా ఏమైనా సూచనలు ఉంటే కూడా చేయండి. 1, 2, 3 ఇవి మా సూచనలు. ఇందులో మీరు ఈ సూచనల ప్రకారం చేస్తే ఇంకా వాళ్ళకి మేలు జరుగుతుంది అని మీరు చెప్తే తప్పకుండా ప్రభుత్వం వాటిని పరిశీలిస్తుంది, సహేతుకమైన సూచనల్ని పరిగణలోకి తీసుకుంటుందని తమరి ద్వారా వారికి అందరికీ నేను తెలియజేస్తున్నా అధ్యక్ష.